It was very, very good to be with the people of India this evening. ఈ యొక్క సాయంకాల సమయంలో భారతదేశ ప్రజలతో ఉండడము నాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. Now, last week I left you with some homework, and that was that you used to read the book of Acts. నేను గతించిన వారము మీ అందరికీ కూడా ఒక హోంవర్క్ ఇచ్చాను. అపోస్తల కార్యములు మీరందరూ చదవమని నేను చెప్పాను. And imagine yourself in those stories that is talked about in the book of Acts. ఆ యొక్క అపోస్తల కార్యముల్లో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి ఆ యొక్క కార్యాలన్నీ కూడా నేను మీకు బోధించాను. తప్పగా అవన్నీ మీరు అనుభవాన్ని పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. When we read the book of Acts, it's a story. It's a history of what happened in the first church. ఈ అపోస్తల కార్యములు అనేది గాని మనము చూసినట్లయితే మొదటి ఆది సంఘములో ఆది సంఘములో ఏమి జరుగుతుంది అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. One time I was with my wife, Beta, and we were seeing God do great miracles of healing. ఇక్కడ నా భార్యతో కలిసి థ్యాంక్ గాడ్ పవర్ కేమ్ పాస్టర్. నా భార్యతో కలిసి నేను ఈ యొక్క ఆశ్చర్య కార్యములన్నిటిని కూడా నేను కనుక్కున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. Night after night, people were being healed. అక్కడ జరుగుతున్న ప్రతి విషయాలన్నిటినీ కూడా నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. And I turned to her and I said, if the book of Acts was still being written, we would be in it. అపోస్తుల కార్యములు అనేది మనకి ఎంతో ప్రోత్సాహకరంగాను ఎంతగానో మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. I don't say that to brag upon us because I have nothing to brag about. But Jesus was doing great miracles in the ministry. యేసు ప్రభు గారు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు అన్నీ కూడా దేవాతు దేవుడు అందులోని తెలియచేసి ఉన్నారు. And I hope that you, Jaya, okay, let's talk about you. I hope one day, Jaya, you will say, wow, my ministry is just like what I read in the book of Acts. కొన్ని రోజుల కల్లా జయరాజన్ నేను అనుకుంటూ ఉంటాను, నా పరిచర్య అపోస్తుల కార్యములో ఉన్న ఆది సంఘము వలె నా పరిచర్య అవుతుందని నేను ఆనందిస్తూ ఉంటాను. God said that Jesus said that you did the same works that he did and greater works because he goes to the Father. ఎందుకోసం అంటే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు అన్నీ కూడా మనం అందులో చూడగలుగుతూ ఉన్నాం. Now last week I told you that this was a very important lesson that we were going to have today. నేను గతించిన వారం చెప్పాను, ఈ వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి మీరెవరు మిస్ కాకూడదని నేను చెప్పాను. Because we're going to start talking about how you can be filled with the Holy Spirit. ఈరోజు ముఖ్యంగా మనం దేనికోసము మనము నేర్చుకోబోతున్నామంటే పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి. I want to give a testimony. నేను మీ గురించి ఒక చిన్న సాక్ష్యాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. I am teaching in Asia what I'm teaching you, but they're a little bit more advanced. నేను ముందు చెప్పినటువంటి ఆ యొక్క అపోస్తల కార్యాల బోధకి ఇప్పుడు చెప్పినటువంటి వాటికి కొంత వ్యత్యాసము కనబడుతూ ఉంటుంది. What I am about to teach you, they have already heard. ఎందుకోసం అంటే వారికి ఎందుకోసం నేను చెప్పలేదు అంటే వారికి ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఆ విషయాన్ని వారికి బోధించలేదు. The translator told me today that his wife was dreaming while she slept that she was speaking in tongues. అక్కడ బోధించినటువంటి ఆ తర్జుమారు చేసిన వ్యక్తి అంటూ ఉన్నాడండి, నాకంతటా నాకే నేను భాషలను మాట్లాడుతూ ఉన్నాను,
నేను భాషల్లో ఉండగలుగుతూ ఉన్నాను అని అంటూ ఉన్నాడండి. And when she woke up, she was speaking in tongues. ఎప్పుడైతే అతను లేచిన వెంటనే భాషలో మాట్లాడగలిగినాడంట. హల్లెలూయా. Amen. I'm going to believe that for India as well. నేను కూడా భారతదేశము గురించి ఈ విషయాన్ని నేను ఎంతో నమ్ముతూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. It doesn't require somebody to lay hands on you. You just have to believe and allow the Holy Spirit to do that. ఈరోజు వాక్యం వింటున్న వారందరూ విశ్వసించండి. మీరు కూడా ఒక నూతనమైన కార్యాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. Okay, so let's turn to the book of John, chapter 7. దయచేసి అందరూ కూడా యోహాను సువార్త, ఫస్ట్ బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 7. John, 7వ chapter అధ్యాయం. 7. యోహాను సువార్త 7వ అధ్యాయము. Now in verse 2, it says that the feast of booths are going to be celebrated in Jerusalem. Pastor, could you please tell me first John chapter 7 verses? Verse 2. 7. Okay. Can I read 2. now? Mm-hmm. Yeah, verse 2. యూదుల పర్ణశాల పండుగ సమీపించును గనుక. Okay. So this party, this feast is about to take place in Jerusalem. ఇక్కడ చూస్తున్నట్లయితే యెరూషలేములోని చేయబడినటువంటి ఆ స్థలములో ఒక పండుగ వాతావరణం అనేది ప్రారంభించబడి ఉన్నది. And Jesus goes to this big party. ఆ యొక్క వాతావరణములోనికి ఎవరు ఆహ్వానించబడి ఉన్నారు అంటే మన ప్రభువైన యేసు ప్రభువారు. Now the feast was going to last several days. ఈ యొక్క అనేకమైనటువంటి రోజులుగా ఈ కార్యక్రమం అంతటి కూడా అక్కడ జరుగుతూ ఉన్నప్పటికీ, and the last day of the feast was the biggest celebration. ఇక్కడ చూసిన చివరి రోజున మాత్రము అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక గొప్ప పండుగగా వారు చెయ్యాలని ఆశపడుతూ ఉన్నారు. Now we're going to jump to verse 37. దయచేసి ఒక్కసారి 37వ వచనములోనికి మనం వద్దామండి. And Jesus, in the midst of all these people, he stands up and he shouts out what we read here. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెనెను. He cries out, if anyone is thirsty, come to me. ఇక్కడ గట్టిగా శబ్దముతో ఏమంటూ ఉన్నారంటే, ప్రభువారు మీలో ఎవరైనాను దప్పికొనిన ఎడల మీరు దాహము తీర్చుకొనుడి అని అంటూ ఉన్నారు. I want you to see that he is addressing this invitation only to those that are thirsty. ఇక్కడ చూస్తున్నట్లయితే ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు, దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఎవరైతే దప్పిగొనుచున్నారో వారికి మాత్రమే ఈ ఆహ్వానమును ఇస్తూ ఉన్నారు. Like I said last week, if you are not thirsty, you will probably not be filled with the Holy Spirit. ఒకవేళ గతించిన వారం చెప్పాను, మీరు ఆత్మ కొరకు దప్పిక గను వారి వలె లేనట్లయితే మీరు మాత్రము ఏ మాత్రం పొందుకోలేరు అని. You must have a desire for the baptism of the Holy Spirit. మనకందరికీ కూడా పరిశుద్ధాత్మ బాప్తిజమును పొందుకోవాలని దప్పికను మనకు కలిగి ఉండాలి. If you do not have that desire, you will probably not receive of the Holy Spirit. ఒకవేళ ఆ ఆత్మను పొందుకోవాలనే ఆశ నీలో కానీ, కోరిక నీలో కానీ లేకపోతే నీవే మాత్రం కూడా పొందుకోలేవు. That desire will translate into action.
ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మాట దాని క్రియారూపము దాల్చినట్లుగా మనం చూడాలి. There has to be action on your part to receive the baptism of the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మ అనేటువంటి దాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ బాప్టిజమును పొందుకోవాలి అంటే ఆ మాట క్రియారూపము దాల్చి ఉండాలి అంటే నీలో ఆశ కోరిక అనేది నువ్వు కలిగి ఉండాలి. That thirst will cause you to cooperate with the Holy Spirit. మనము ఆ దప్పికను ఆ కోరికను మనం కలిగిన వారి వలె ఉండినట్లయితే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. Let's continue to read in verse 38. మనము 38వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. He says, "He who believes in me, as the scripture said, from the innermost being will flow rivers of living water." నా యందు విశ్వాసముంచి వాడు ఎవడును లేఖనమును చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఆమేన్. Now I have a question for you. మీకు ఒక ప్రశ్న ఇక్కడ కనబడతా ఉంచి ఉన్న. Are you a believer? Are you a believer? నీవు ఒక నిజమైనటువంటి విశ్వాసవేనా? నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచిన విశ్వాసివా కాదా? If you are a believer, you have a destiny. నీవు నిజముగా విశ్వాసిగా ఉండినట్లయితే నీకంటూ ఒక గురి ఉంటూ ఉంటాది. That destiny is that rivers of living water will flow out of your innermost being. That's your destiny. మనం పెట్టుకునే గురి పరిశుద్ధాత్మను పొందుకోవాలనే గురి మనలో ఉంటే ఆ గురికి మనం చేర్చబడాలనే ఒక కోరిక ఒక దప్పిక అనేది మనలో కలిగి ఉంటాం. Those rivers will translate into acts, things that you will do as the Holy Spirit will enable you to do them. మనము ఏదైనా ప్రభువు గురించి పరిశుద్ధాత్మ కోసం మనం చెయ్యాలి అనే క్రియను మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకు పరిశుద్ధాత్మను మనతో చేస్తాడో, లేని ఎడల ఆయన మన పట్ల ఏ కార్యము చేయడు. These things will happen not because you have a PhD hanging upon your wall. కానీ నువ్వు చదువుకున్నటువంటి PhD బట్టి నీకు ఏ మాత్రము కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేవు. Not because you graduated from the greatest Bible school that has been created. నీవు మంచి గొప్ప బైబిల్ కళాశాలలో నువ్వు గ్రాడ్యుయేషన్ పొందుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధాత్మ పరుడు కాలేవు. But these great works will be done because of these rivers of living water that will flow out of you. కానీ మనములో జీవ జలాల నదులు పారాలి అంటే మనము దప్పిక కొనే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. Verse 39 describes to us what are the rivers of living water. ఇక్కడ 39వ వచనములో గాని మనం చూసుకున్నట్లయితే జీవ జల నది అంటే ఏమిటో ఇందులో మనకి స్పష్టంగా కనబడతా ఉంటున్నది. But this he spoke of the Spirit, whom those who would believe in him were to receive. For the Spirit was not yet given because Jesus was not yet glorified. ఇక్కడ చూసినట్లయితే 39వ వచనం 39 తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసును ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. So the rivers of living water are nothing more and nothing less than the actual Spirit of God doing his work.
దేవుని యొక్క ఆత్మ మనలోనికి పని చేయాలి అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి వాటినందు కొనసాగించినప్పుడు మాత్రమే అది మనలో పని చేసి ముందుకు నడుస్తూ ఉంటది. So when I look at these scriptures, I see two things that are needed. Two. ఇక్కడ రెండు విషయాలను నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నానండి. You must be a believer. ఒకటి, నువ్వు ఖచ్చితంగా విశ్వాసమును కలిగిన వాడి వలె ఉండాలి. And you must have a desire or a thirst. రెండవది ఏంటో తెలుసా, నువ్వు తప్పకుండా నీవు పరిశుద్ధాత్మ దప్పిక కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. These are the two qualifying factors. ఈ రెండు విషయాలు గాని మన జీవితంలో మనం కలిగి ఉండినట్లయితే, so I ask you again, are you a believer? Do you have a desire? ఇక్కడ మరలా అడుగుతూ ఉన్న ప్రశ్న ఏంటో తెలుసా, నువ్వు విశ్వాసిగా ఉన్నావా లేదా? రెండవది ఏంటో తెలుసా, నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలనే దప్పిక కలిగి ఉన్నావా లేదా? Now it says here that the baptism of the Holy Spirit was to be received by every believer. ఇక్కడ చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ బాప్టిజం అనేది చాలా మంది యొక్క విశ్వాసులలో కనిపించడం లేదు. You see that in verse 39? ఒకసారి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథములోంచి 39వ వచనాన్ని ఒకసారి చూడండి. Verse 39 says, "But this he spoke of the Spirit, whom those who believed in him were to receive." ఇక్కడ చూసుకున్న తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. ఆమేన్. Every single believer should be filled with the baptism of the Holy Spirit. ప్రతి ఒక్క విశ్వాసి కూడా మనకి ముఖ్యంగా కావలసినటువంటిది ఏంటో తెలుసా, పరిశుద్ధాత్మ చేత బాప్టిజము పొందిన వారి వలె ఉండాలి. That is the purpose of God in your life. అదే మన జీవితములోనికి దేవుని ఉద్దేశమై ఉన్నది. You in agreement with me? అందరు నాతోటి మీరు అగ్రీ అవుతున్నట్లయితే ఏమైనా గాని ఎస్ అని గాని మీరు టైప్ చేయడానికి ప్రయత్నం చేయండి. I mean, it's so easy to get that out of the scripture. God wants to fill you with the Holy Spirit. ఇక్కడ వచనాన్ని మాత్రమే మీకు చూపించానండి. దాంట్లోనే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడితో ఆత్మ చెప్పుతున్న మాట నేను చెప్తూ ఉన్నాను. Now I want you to turn to the book of Luke chapter 11. దయచేసి లూకా సువార్త 11వ అధ్యాయంలోనికి వద్దామండి. And we're going to spend the rest of the time that we have together today to be in Luke chapter 11. మరలా ఈ సమయాన్ని కూడా మిగిలిన సమయాన్ని లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చూద్దాం. Verse 1. 1వ వచనాన్నండి. The disciples asked Jesus to teach శిష్యులు them. యేసును అడుగుతూ ఉన్న మాట. Go ahead and read verse 1, Jaya. మొదటి వచనాన్ని చదువుకుందామండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిశువుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిశువులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయు నేర్పమని ఆయనను అడిగెను. ఆమేన్. So the disciples are saying, Jesus, the disciples of John the Baptist were taught by John how to pray. We want you to teach us how to pray. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు శిశు బృందము యేసు ప్రభు వారిని ఏమని అడుగుతుంది తెలుసా, బాప్టిజం ఇచ్చిన యోహాను ఎలాగైతే తన శిశువులకి ప్రార్థన చేయమని నేర్పించారో మాకు కూడా నేర్పించవా అని అడిగి ఉన్నారు. So in answer, Jesus starts to give them instruction
of how to pray. ఇక్కడ చూసిన ఆ మాటను అడిగిన వెంటనే ఎలాగైతే ప్రార్థన చేయాలో దానికి సంబంధించిన నియమాలను తెలియజేశాడు. He said, when you pray, say, Father, hallowed be thy name, your kingdom come. Give us each day our daily bread and forgive our sins, for we ourselves also forgive everyone who is indebted to us, and lead us not into temptation. ఇక్కడ చూసినట్లయితే అందుకాయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన ఆహారము అనుదినము మాకు దయచేయము, మేము మాకు అచ్చి ఉన్న ప్రతి వానికి క్షమించుచున్నాము కనుక మా పాపమును క్షమించి మమ్మను శోధనలోనికి తేక అని పలుకుడని వారితో చెప్పెను. Okay, so that was the model prayer that Jesus gave to them. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు తన శిష్యు బృందానికి ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించి ఉన్నారు. And we could spend a lot of time teaching about that one little prayer. ఇక్కడ చూసినట్లయితే ఈ పరలోకపు ప్రార్థన గురించి నేను మీకు కొద్ది నిమిషాలు బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. But Jesus continues teaching them about prayer, about how to have this interchange with heaven. ఇక్కడ చూసిన యేసు ప్రభు గారు ప్రతి విషయములో కూడా ప్రార్థన ఎలా చేయాలి, ఆ ప్రార్థనలో మనము హృదయాంతరముగా ప్రభువుతో ఎలా మాట్లాడాలో, తండ్రితోటి ఎలా మన హృదయాన్ని మార్చుకోవాలో ప్రతి విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో బోధిస్తూ ఉన్నారు. And he starts to give them a story, and in that story is some strong, big, heavenly truths that we have to understand. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ అంశముతో ప్రారంభిస్తూ ఉన్నారో అది పరలోక సంబంధమైనటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా అందులో నిలమై ఉండాలి. So Jaya, would you read verses 5, 6, 7, and 8? ఇక్కడ చూసినట్లయితే మన భాషలో తెలుగులో చదువుతూ ఉన్నాను. 5వ వచనాన్ని, 6వ వచనాన్ని, 7వ వచనాన్ని. And then I'm going to give you an exam. I'm going to ask you a question. What is the biggest truth that you can receive out of those verses? ఈ 3 వచనాల్లో నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటంటే మీరు ఏ సత్యాన్ని గ్రహించారు అనే విషయాన్ని నేను అడుగుతాను. Pastor, can I read 3 verses? Yes, please. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా మాకు 3 రొట్టెలు బదులిమ్మను. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపులు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో పడుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పను. So does this story teach us how to take care of your guests that come in the middle of the night? Is that what the whole deal is? ఇది ఒకసారి ఆలోచన చేయండి. రాత్రిపూట వచ్చి ఈ విషయాలను మనం అడుగుతూ ఉండేటప్పుడు మనం ఎలా స్పందించగలుగుతూ ఉంటాం? Or does it deal with how to be a pain in the neck to your neighbor? అక్కడ చూసినట్లయితే మన యొక్క బంధువర్గము యొక్క బాధను మనకి అక్కడ కనబడతా ఉంటూ ఉన్నది. No. What is the biggest teaching out of that story?
ఈ కథాంశములో అక్కడ మన బంధువులకు కనబడిన బాధ గురించి కాదండి, మరొక సత్యం దాగి ఉన్నది. I'm going to wait for your response. And Jeannie, you're disqualified. You can't say anything. ఎవరైనా మీ యొక్క స్పందన గురించి నేను ఎదురు చూస్తూ ఉన్నానండి. Okay, so my great friends of India, tell me. భారతదేశంలో ఉన్నటువంటి నా సహోదరులారా, మీకు ప్రశ్న అడుగుతూ ఉన్నాను. What is the greatest? I can translating in the English. You can ask any questions in our language. మన భాషలో అడగండి, నేను దాన్ని తర్జుమా చేస్తాను. Okay, so tell me. అడగండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఎవరైనా anybody doubts? I'll take a nap while you guys get ready. Come on. మీరు ప్రశ్న అడగండి. యాక్చువల్లీ Pastor, can I ask the question, Pastor? Yes. According to in the 3 verses, maybe is giving some negligence of the answer, negligence of the person. When another person came to ask the bread, maybe inside the person is negligence, which means not necessary. Okay. That's not it. That's not it. Okay. ఇంకెవరైనా ఎనీబడి ఆస్క్ క్వశ్చన్స్? ఎవరైనా అడుగుతారా? శ్రీకాంత్, పాస్టర్ కృపారాజు. ప్రజడు పాస్టర్. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం గొప్ప కార్యాలు చేయాలి. అంటే పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ మనకి ఎదుటివారి యొక్క పరిస్థితులు మనకు తెలియపరుస్తుందా? Pastor, he asked the question about that Holy Spirit. The Holy Spirit, when we have filled with the Holy Spirit, we can find out about others' problems or not. Okay, I don't want to get. I'm asking you a question. Okay, I'll answer that question, but let's get everything back on track. The question is, what is the greatest teaching about this story of Jesus? Okay, ఇక్కడ బాబు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ 3 వచనాలలోని 5 లోకాసు వార్త, దయచేసి అందరూ గమనించండి సేవకులారా. పాస్టర్స్ ఎవ్రీబడీ యు హావ్ టు లిసన్ ప్రాపర్. జాగ్రత్తగా లోకాసు వార్త 11వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో మాత్రమే క్వశ్చన్లు అడగండి. ఇందులో గొప్ప బోధ ఏముంది? వాట్ ఇస్ ద గ్రేట్ టీచింగ్ హియర్? వాట్ ఇస్ Okay, now look at this. Look at it. I'm going to show it to you. I'm going to show it to you. Verse 8 is the answer. ఇక్కడ 8వ వచనమే మనకి సమాధానంగా కనబడతా ఉన్నది. And the great answer is persistence. ఇక్కడ గొప్ప సమాధానము ఇక్కడ కనబడుతూ ఉన్నది. What does the word persistence mean? ఇక్కడ వచనం ఏంటో ఒకసారి చూసినట్లయితే మనకి స్పష్టంగా ఇక్కడ కనబడుతూ ఉన్నది. What does the word persistence mean in India? What does it mean to be persistent? First, what persistence? Persistent. Okay. అంటే మాటికి అడుగుట, అంటే సిగ్గిమాలిన మాటికి అడుగుట అంటే అర్థం ఏమిటి అసలు? Persistent. What does that mean? Going back to the story, the man, ఒకసారి ఈ కథ వెళ్దాం. He's knocking on his neighbor's door and he will not allow the man any rest. He continues to ask, continues to ask. సిగ్గు లేకుండా మాటికి అడగడం అంటే ఏమిటి?
మాటి మాటికి డోరు కొడుతూ అడగడం అంటే ఏమిటి? Persistence means you do not give up. You continue and you continue until you receive that what you need. ఇక్కడ ఏంటంటే వారు మనకి సమాధానం ఇవ్వకపోయినప్పటికీ సమాధానం ఇచ్చి మనం పొందుకున్నంత వరకు ఆ యొక్క ద్వారమును కొడుతూ ఉంటూ ఉండడాన్నే అక్కడ మనకి కనబడుతూ ఉంచి ఉన్నది. Does the story talk about a man that goes to his neighbor and says, "Hey neighbor, I need some bread." And when he says no, go away, does he go away with his head down? అక్కడ ఒక స్నేహితుడు తన యొక్క నైబర్ ఇంటికి, తన బంధువు ఇంటికి వెళ్ళి డోరు కొడుతూ అంటున్నాడు, అయ్యా నాకు సహాయం చేయి. అతను లోపటి నుంచి ఏమంటున్నాడు తెలుసా, నేను సహాయం చేయని వెళ్ళిపోమంటే అతడు అక్కడ అలా కూర్చొని ఉన్నాడు. He will not be denied. ఎందుకోసం అంటే అతను అడుగుటలకు కావలసినది పొందుకొనుటకు ఏమాత్రము సిగ్గుపడనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. This is Jesus teaching his disciples how to pray. ఇదేనండి యేసు ప్రభువు గారు తన శిష్యులకు బోధించినటువంటి బోధ. You must pray in such a persistent manner that you will not be denied. ఎందుకోసం అంటే అదే శిశువు బృందానికి బోధిస్తున్నాడు, నువ్వు అడిగినది పొందుకున్నంత వరకు మాటికి ప్రార్థన చేస్తూనే ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. That's a great teaching, but it doesn't end there. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒక గొప్ప బోధను ప్రభువు వారు బోధిస్తూ ఉంటూ ఉన్నారు. Because now Jesus goes straight into the baptism of the Holy Spirit. ఆ మాట చెప్పిన తర్వాత యేసు ప్రభు గారు పరిశుద్ధాత్మ బాప్టిజం అంటే ఏమిటో ఆయన బోధించడం మొదలు పెట్టాడు. Or in other words, he is saying, look, before I teach you about how to receive the Holy Spirit, you've got to understand this about persistence. ఇక్కడ చూసినట్లయితే ఈ వచనాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. పరిశుద్ధాత్మను మీరు పొందుకోబోయే ముందు, పరిశుద్ధాత్మ బాప్టిజం తెలుసుకోబోయే ముందుగా మీరు మాటికి ఎలాగ అడగాలో, అడిగిన పొందుకున్నంత వరకు ఏ రీతిగా ఉండాలో ఇవి వచనాల ద్వారాగా మీరు తెలుసుకోండి అని స్పష్టంగా ప్రభు తెలియజేస్తున్నాడు. You continue until you receive the provision. You continue until you receive the provision. నీవు పొందుకున్నంత వరకు కూడా నువ్వు అడుగుతూనే ఉండాలి. Jesus is teaching you this element of truth that you need to understand. యేసు ప్రభువారు నీకు బోధిస్తూ ఉంటూ ఉన్న మాట ఏంటో తెలుసా? క్రీస్తు తత్వము ఏంటో నీకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. When I pray for the sick, I pray until the provision is done. నేను ఎవరికైనా బలహీనంగా ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నట్లయితే అతడు స్వస్థత పొందుకున్నంత వరకు ప్రార్థన చేస్తానే ఉంటాను. I don't just pray one time. I pray until I see the evidence of it being done. నేను ఒక్కసారి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన వ్యక్తిగా నేను ఉండను. ఆ వ్యక్తి స్వస్థపరచబడినంత వరకు ప్రార్థన చేస్తా ఉంటాను. This is a great key to understanding how to receive from the kingdom of God. ఇది నాకు ఒక గొప్ప అనుభవాన్ని కలిగించిందండి. దేవుని దగ్గర నుంచి ఎలాగ దీన్ని పొందుకోవాలో ఆ యొక్క కీ ఏదో నేను స్పష్టంగా నేర్చుకోగలిగి ఉన్నాను. So after seeding that into their mind, persistence, now he goes into verse 9. ఇక్కడ చూసినట్లయితే 9వ వచనములో మనం చూసుకున్నట్లయితే నేను పొందుకున్నంత వరకు కూడా ఎలాగ అడగాలో నేను నేర్చుకున్నాను. So I say to you, verse 9, so I say to you, ask, and it will be given to you. ఇక్కడ కనబడుతుంది, అటువలే మీరును అడుగుడి, మీకు ఇవ్వబడినది వెదుకుడి, మీరు దొరికినది తట్టుడి, మీకు తీయబడును. Or in other words, ask with a persistent asking
until you receive. ఇక్కడ చూస్తున్నట్లయితే మరొక మాట కనబడతా ఉంటున్న మాట ఏంటో తెలుసా? నీవు పొందుకున్నంత వరకు కూడా నీవు అడుగుడి అని రాయబడతా ఉన్నది. Seek and you will find. Or in other words, seek with persistence and you will find. నీవు ఎలా ఉండాలో తెలుసా? నీకు దొరికినదంత వరకు కూడా వెతుకుతూనే ఉండాలి. And then it goes on to say, knock. And with persistence, continue to knock, and it will be open to you. దూరము తెరిచినంత వరకు నీవు తలుపు తట్టుతూనే ఉండాలి అని ఇక దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. Now look at verse 10. Look at verse 10. 10వ వచనాన్ని ఒకసారి చూడండి. I want you to take a pencil or a pen, and I want you to underline that in your Bible. మీకు పెన్ను గాని పెన్సిల్ గాని ఉంటే అది తీసి మీ పరిశుద్ధ గ్రంథములో ఈ మాటను కింద అండర్లైన్ చేసుకుంటా ఉండండి. 10వ వచనాన్ని. This is not my opinion. This is the word of God. ఇది నా యొక్క ఉద్దేశము కాదు, ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. The word of God says to you in India, it says everyone who asks receives. ఇక్కడ చూసినట్లయితే అడుగు ప్రతి వానికి ఇయ్యబడను, వెదుకు వానికి దొరికెను. Everyone. How many is everyone? ప్రతి ఒక్కరికి కూడా దొరుకుతుంది. How many is that? Everyone. ఇది ఒకరిద్దరని లేదని ప్రతి ఒక్కరికి కూడా దొరుకుతూ ఉన్నది. Everyone. Are you exempt out of that? I mean, are you somebody that is an exception to that rule? నీ యొక్క రూములో ఎవరైనా సరే మాటికి మిమ్మల్ని వచ్చి అడిగినటువంటి అనుభవం మీలో ఉన్నదా? If you are an exception and you do not receive, it's because of persistence. You didn't ask with persistence, or you didn't ask. ఒకవేళ పదే అడుగుతూ ఉండేటప్పుడు నువ్వు నన్ను అడగొద్దు, నువ్వు నన్ను మరలా ఈ రీతిగా నన్ను ఇబ్బంది కలిగించవద్దని నీవు ఎప్పుడైనా చెప్పిన అనుభవం నీలో ఉన్నదా? Or you asked not believing that you were to receive. కానీ నువ్వు అడుగుతూ ఉండేటప్పుడు ఎలాగ అడుగుతున్నావు? నేను అడుగుతున్నాను గాని నేను పొందుకోను అని అనుకుంటూ ఉన్నావా? There are some people that get motivated by emotion and they'll ask, but they have no hunger for it. కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే ఏదో రకంగా ఒక ఉద్రేకపూర్వకంగా అడుగుతూ ఉంటారు, అది గాని పొందుకోకపోతే మళ్ళీ వెంటనే తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. Jesus says, if you're thirsty, come to me. యేసు ప్రభువారు మాట చెప్తున్నారు, మీలో ఎవరికైనా దప్పికొని నీ ఎడల నా యొద్దకు రండి అని. If you're thirsty, ask with persistence. నీవు గాని దప్పికొనినట్లయితే సిగ్గుపడకంట మాటికి నువ్వు అడిగినటువంటి వారి వలె ఉండాలి. You will not be denied. You will continue and continue and continue. మనము నిరుత్సాహపడకుండా మాటికి ప్రభువును అడిగినటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. Some people, because they easily believe in his faith, they receive quickly and easily. కొంతమంది చూసుకున్నట్లయితే సింపుల్ గా వారు విశ్వాసం ఉంచేస్తా ఉంటారు, మరల వెంటనే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. But there's others that have to continue and continue and continue until it's a reality. మరికొందరు ఏం చేస్తా ఉంటారంటే వారికి వచ్చినంత వరకు కూడా అలా అడుగుతూనే ఉంటూ ఉంటారు.
I know a man in Mexico who is a captain of a Pemex ship, a big oil tanker. ఇక్కడ చూసుకున్నట్లయితే మెక్సికో దేశములోని ఆ యొక్క ప్రాంతాల్లో ఒక గొప్ప అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. And he was asking for the baptism of the Holy Spirit for 12 years. ఆయన 12 సంవత్సరాల కాలంలో పరిశుద్ధాత్మను పొందుకునేట్టు పరిశుద్ధాత్మ బాప్తిజమును ఎలా పొందుకోవాలని అడిగాడు. I'm not saying that you have to wait 12 years, but he waited for 12 years. నీవేదో 12 సంవత్సరాల వరకు కూడా నీవు ఎదురు చూడాలనే విషయం నేనేం చెప్పడం లేదు. And he had a desire, but he was taught wrong. ఒక్కొక్క సందర్భంలో మనలో దప్పిక కోరిక లేని ఎడల అడిగిన వాటిని పొందుకోలేము. And because of the wrong teaching, it stopped him from receiving, even though he was persistent in asking. ఇక్కడ కొంతమంది ఏమంటారంటే తప్పుడు బోధను మనకు చేస్తూ ఉంటారు. ఏమని చేస్తారంటే మీరు పదే పదే అడగడం కూడా అది మంచిది కాదు, ఆ రీతిగా అడగకూడదని చెప్తూ ఉంటారు. One weekend that we were there, he heard, he received, and he was filled with the baptism of the Holy Spirit, speaking in tongues. ఏదో ఒక్కసారిగానే మనంతట మనంగానే పరిశుద్ధాత్మ బాప్తిజమును పొందేసుకొని అన్య భాషలు మాట్లాడినటువంటి స్థితిలోనికి మనం ఏమాత్రం కూడా వెళ్ళలేము. Sometimes people don't receive because of bad teaching. కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే తప్పుడు బోధలను ఎక్కువగా వారు వింటూ ఉంటారు. People make it too hard. It's not hard at all. ప్రజలందరూ అంటారు ఇది చాలా కష్టతరమైనటువంటిది, ఇందులోనికి మనం వెళ్ళలేమంటూ ఉంటారు. Was it hard for you to receive Jesus Christ as your Lord and Savior? ఇక్కడ చూస్తున్నట్లయితే మనము కూడా యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించడము అది మనకు కష్టతరం అండి? No, it wasn't hard, but you did have to come to a place where you surrendered. అది చాలా సులభతరం అండి. మన జీవితాన్ని క్రీస్తుకు మనం సమర్పించుకోవడము అది ఎంతో సులభతరంగా కనబడతా ఉన్నది. And once you surrendered, then the Lord was there to meet your need, to give you a Savior. ఒక్కసారి మన జీవితాన్ని క్రీస్తుకు మనం సమర్పించినట్లయితే ప్రభువు మనలో కలిసి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. That same faith that you had to receive Jesus as Savior is the same faith you will need to receive the Holy Spirit as the baptized. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు గాని ఏ విశ్వాసముతో సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించి ఉన్నావో అదే విశ్వాసంతో అదే యొక్క నమ్మకముతో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నమ్మికించినట్లయితే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. Then Jesus goes on, he says, he who seeks will find. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? నీవు గాని వెతుకున్నట్లయితే నేను దొరుకుతాను అని అంటూ ఉన్నాడు. And then he goes on to say, and if you knock, it will be open to you. నీవు గాని విధేయతను కలిగి ఉన్నట్లయితే నేను నీ కోసము ద్వారమును తెరుస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. And then he goes on with the teaching in verse 11. Go ahead, Jaya, read verse 11. 11వ వచనాన్ని నేను ఒకసారి చదవాలని ఆశపడుతూ ఉన్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుని చేపను అడిగితే చేపకు ప్రతుగా పామునిచ్చిన, గురుడ్డును అడిగితే తేలునిచ్చిన. Verse 12 also, please. Verse 12. కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను వెరిగి ఉండగా. Now, in these two verses, Jesus is making reference to the faithfulness of God Almighty.
ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ రెండు వచనాలు కూడా యేసు ప్రభు వారి విశ్వాసమును బట్టి ఈ విషయాలను తెలియచేస్తా ఉన్నారు. If you're asking for the Holy Spirit, he's not going to give you a demon. పరిశుద్ధాత్మను అడిగితే దెయ్యములేమి కూడా సాతానేది కూడా మన పరిశుద్ధాత్మని ఇవ్వదు. Wow. But there are people that teach that. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రజలైనటువంటి వారు ఆ బోధనకు బోధిస్తూ ఉంటూ ఉంటారు. There are people that say that if you speak in tongues, you are demon possessed. That is so wrong. Horribly wrong. ఇక్కడ కొంతమంది ఏమని చెప్తూ ఉంటారంటే ఈ పరిశుద్ధాత్మ అనేది ఇది సాతాను శక్తి చేత నింపబడుతున్నటువంటిది, ఇది చాలా వేరొక మార్గంలో మనం నడిపించేస్తుందని వారు మనకు బోధిస్తూ ఉంటూ ఉంటారు. Actually, it is blasphemy against the Holy Spirit if you account anything that he does to the power of a demon. ఇక్కడ చూసినట్లయితే సాతాను తన శక్తి చేత ఏ మాత్రము కూడా ప్రజలకి ఏమీ ఇవ్వలేదని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. Now let's look at 13. This is where it comes to the climax. 13వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందామండి, చివరి మాటను. Hang on. If you then, being evil, know how to give good gifts to your children, how much more will your heavenly Father give the Holy Spirit to those who ask him? మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగినట్టుగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. ఆమేన్. So to receive the baptism of the Holy Spirit, one, you have to submit yourself to the lordship of Jesus Christ. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మను పొందుకోవాలి అనే ఉద్దేశము మనలో ఉండేటప్పుడు, పరిశుద్ధాత్మను ఇస్తానని ప్రభువుకు ఉద్దేశం ప్రభువులో ఉండేటప్పుడు మనకి ప్రభువే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. You have to understand that he wants you to be full of the Holy Spirit. మనము మాత్రం పరిశుద్ధాత్మను పొందుకునే ముందు పరిశుద్ధాత్మల కోసము ఎక్కువగా అర్థం చేసుకున్నటువంటి వారి వలె ఉండాలి. You have to understand that he is not holding anything back from you. కానీ ఒక్క విషయాన్ని గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు నీ యొద్ద నుండి దేనిని కూడా వెనక్కి తీసుకోడండి. If you will ask and continue to ask in persistence, you will be filled. మనము మాత్రము పరిశుద్ధాత్మ నింపబడాలి అంటే మాటికి పరిశుద్ధాత్మ కోసము మనం అడుగుతూ ఉండాలి. If you give up, if you stop asking, I've got news for you. You won't be filled with the Holy Spirit. అతను ఇస్తాడు మనకి పరిశుద్ధాత్మను పొందుకున్నంత వరకు కూడా ఏ మాత్రం ఆపకంట మరలా అడగవలసిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. You see, we have to place ourselves in a position. And that position is to receive all that God wants us to have. ఇక్కడ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే మనము మరలా అడిగినటువంటి వారి వలె ఉండాలి అని. I want to ask you a question before we go today, and we'll come back to this next week. ఇక్కడ చూసుకున్నట్లయితే మీలో ఎవరికైనా ఈ రోజు ముగింపు దశకు వచ్చేసాను, ఏదైనా కానీ మీకు డౌట్ ఉన్నట్లయితే అడగవలసిందిగా కోరుతూ ఉన్నానండి. ఎవరండి? కృపరాజు గారు అడగండి. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును ఉంది కదా వాక్యము. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. కొంతమంది పరిశుద్ధాత్మతో మాట ఇది పరిశుద్ధాత్మ కాదు, ఇది ఈవిల్ స్పిరిట్ అని కొంతమంది చెప్తున్నారు కదా, దానికి వ్యత్యాసం ఏంటి? ఓకే పాస్టర్. Yes. verses 10 pastor, Luke chapter 11 verses 10.
Yeah. Your question is, God give those who are asked the Holy Spirit, God can give everyone. Yes. Yeah. Why should ask again and again? The person, if I ask the one time, why can't to receive the Holy Spirit at a time? Well, remember that Jesus is teaching them how to pray, but he's also bringing in the baptism of the Spirit. Okay, go ahead and read. Yeah, అక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని మీరందరూ పొందుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ మాట తెలియజేసి ఉన్నాడు. Persistence means that you will not be denied. పరిశుద్ధాత్మ అనే దాని గురించి అంటే మీరు ఎప్పుడు కూడా దానిని మీ యొద్ద నుంచి తీసివేసేది కాదు. It's placing yourself in a position of faith. I will not leave until I am full. మాటికి అడగడము అనేది అక్కడ అర్థం ఏంటంటే మీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం మాత్రమే. Unfortunately, not everyone will believe. ఎందుకు అందరూ కాదండి, కొంతమంది మాత్రము వారు సరిగ్గా విశ్వాసం అనేది ఉంచడం లేదు. And they have to be retaught and given another chance until finally something happens and they receive. ఎందుకోసం అంటే కొంతమంది విశ్వాసంతో అడగడం లేదు, విశ్వాసంతో అడగక్కర్లేదు కాబట్టి 2-3 సార్లు అడుగుతూ ఉంటే విశ్వాసాన్ని పొందుకుంటారు అన్న ఉద్దేశంతోటే ప్రభువు ఆ రీతిగా పరీక్షిస్తూ ఉంటూ ఉన్నాడు. Would you give me that white towel? ఒక ఉదాహరణ మీకు స్పష్టంగా. Wait a minute. Have you ever watched a boxing round, a boxing match? బాక్సింగ్ చేసిన వాస్తన్ అనే వ్యక్తి మన అందరికీ తెలుసండి. ఓకే పాస్టర్, we know. And you're boxing. Yes. And you get so beat up that you're about ready to pass out. ఇక్కడ చూసినట్లయితే బాక్సింగ్ చేసిన వాస్తన్ అనేటువంటి వ్యక్తి ఎక్కువ పంచులు ఇలా కొడుతూ ఉంటూ ఉంటాడు. And your trainer in the corner is watching you get beat up. ఆ యొక్క బాక్సరు ఆ కోర్టులో అలా బాక్సింగ్ చేస్తా ఉంటే ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి పక్కన నిలబడి ఇంకా కొట్టు అంటూ ఉంటాడు. And he takes a white towel and he throws it into the ring where the fighters are fighting. అలాగే ఇద్దరు కూడా ఫైట్ చేసుకుంటూ ఉండేటప్పుడు ఆ బయట ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉంటాడంటే ఆ కోర్టులోనికి ఆ వైట్ క్లాత్ ని ఇసిరేస్తా ఉంటూ ఉంటారు. That white towel means we give up. No more. అది అలా బయటికి విసిరిన తర్వాత ఇది మరొకసారి మీరు ఫైట్ చేయాలి, అందాక ఆగండి అని ఆపేస్తా ఉంటూ ఉంటారు. What Jesus is trying to teach us is you are going to be a winner if you will not throw in that towel. మీరు అందరూ కూడా విజయాల వైపు నడవాలని నా పరిశుద్ధాత్మను మీతో ఉంచుతూ ఉన్నాను అని ప్రభు వారు మనతో చెప్తూ ఉన్నారు. Do not give up. మనము అడిగినంత వరకు కూడా మనము వాటిని పొందుకోలేము. Okay, everyone should receive easily they should receive. చాలా మంది అనుకుంటారు దీన్ని సులభముగా మనం పొందుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. But you as students of the Bible, you've been taught doctrine. మనకి ఏదైనా గాని కావాల్సి ఉండేటప్పుడు మనం ఏ రీతిగా అయితే వైద్యుని సంప్రదిస్తూ ఉంటామో ఆ రీతిగానే ఈ విషయాలు కూడా. Sometimes how we've been taught will keep us away from receiving what God wants to give us.
మనము కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని పొందుకోవడానికి మనం వేచి ఉండవలసి వస్తూ ఉంటాది. And some people think, well, the baptism of the Holy Spirit is for everybody else but me. కానీ అనుకుంటూ ఉంటారు, కొంతమంది పరిశుద్ధాత్మ బాప్తిజమును అందరూ పొందుకొని ఉన్నారు, నేను పొందుకోలేకపోయాను అనుకుంటూ ఉంటారు. And I want to encourage you, Pastor, don't give up. దైవ సేవకుల కృప నిన్ను నేను ప్రోత్సహిస్తూ ఉంటూ ఉన్నాను. Keep pressing in. Keep pressing in. Keep advancing. Keep your heart has got to stay open to the things of God. నీ జీవితములో దేవుడు ద్వారము తెరిచినంత వరకు కూడా నీవు తలుపును తట్టుతూనే ఉండాలి. Okay, now I have given you the scriptural stance of receiving the baptism of the Holy Spirit. నీకు పరిశుద్ధాత్మను పొందుకోవడం అనుభవం కోసం కొన్ని వచనాలు నీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. And this should be enough to for you to receive the baptism of the Holy Spirit. నేను చెప్పినటువంటి ఈ మాటను నువ్వు అన్నిటినీ కూడా పరిశుద్ధాత్మను పొందుకోవటకు ఇది నీకు ఉపయోగపడుతూ ఉంటాది. And I want you to be praying. I want you to be asking Jesus to baptize you in the Holy Spirit. మీరు ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, పరిశుద్ధాత్మ ఆ బాప్టిజం నువ్వు పొందుకోవాలి అని. And God just may baptize you without any more teaching needed. నీకు ఎలాంటి బోధ నీకు మరలా దొరకకపోతే ఈ బోధ నుంచే నువ్వు పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉంటావు. But next week we're going to come together and I'm going to talk to you about the practical way of receiving the Holy Spirit and overcoming overcoming obstacles. ఇక్కడ చూస్తున్నట్లయితే వచ్చే వారము పరిశుద్ధాత్మ కార్యములు, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఏ రీతిగా కార్య సాధన ముందుకు జరిగిస్తాడో ఆ విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పాస్టర్, వన్ మోర్ క్వశ్చన్. Gracie. Yes, Gracie, go ahead. You need to take your microphone off. Yes, Pastor. Pastor, praise the Lord, Pastor. One more question. Gracie. Who is Gracie? Aniya, praise the Lord, Aniya. Praise the Lord, Amma. Ask the question to the pastor. You can ask in Telugu language. Tandri Kumara Parishuddhatma antaru kada Aniya. Okay. ఈ ముగ్గురు ఒకరేనా లేకపోతే డిఫరెంట్ అనియా? Pastor is asking the question. Father, Son, and Holy Ghost. The three are same. Who gave the Holy Spirit for us? Okay. Jesus. Yeah. By whom you are asked that? When he ascended to heaven, he received the promise of the Father, which was the Holy Spirit, the outpouring of the Holy Spirit. And then he is the baptizer. The Holy Spirit is what we get baptized into. But Jesus is actually the baptizer. Like when I baptize people, I'm sorry, go ahead, Jaya. Okay. ఇక్కడ అమ్మ నువ్వు అడిగిన ప్రశ్నకి ఈ ముగ్గురిని కూడా ఒకే అధికారాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వారు ఒక్కరే. కానీ ఆ ఒక్కరిలో నుంచి ఈ లోకమునకు నరవతారుగా వచ్చిన క్రీస్తు అనే వ్యక్తి ద్వారా మాత్రమే మనం పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాం. Okay, so like water is the element in which we're baptized into. నీకు ఆ నీటు బాప్టిజం అనేది ఏంటంటే ఒక తత్వము, అంటే ఒక విధానాన్ని ప్రభువు నీకు తెలియచేస్తా ఉంటూ ఉన్నాడు. We are submerged
in water. మనం తప్పకుండా నీటిలో ముంచబడినటువంటి వారి వలె ఉండాలి. ఎవరితోటి? వ్యక్తితో. And I, being the person that is baptizing, I am the baptizer. I am the one putting you in. నేను బాప్టిజం తీసుకున్నాను. ఎలా తీసుకున్నానంటే బాప్టిజం తీసుకున్న వ్యక్తి ద్వారాగా నేను బాప్టిజం తీసుకొని నేను బాప్టిజం పొందుకున్న వ్యక్తిగా మీ ముందు నిలబడి ఉన్నాను. When we're talking about the baptism in the Holy Spirit is the element, not the water, but the Holy Spirit. నీటి చేత బాప్టిజం తీసుకున్నది అది ఒక తత్వము. కానీ పరిశుద్ధాత్మ బాప్టిజం అనేది అది తత్వము కాదు, అది క్రీస్తు అయి ఉన్నాడు. And Jesus is the baptizer. అంటే యేసు క్రీస్తు వారే నిన్ను తనలోనికి ఆయన బాప్టిజం ఇచ్చినట్లుగా మనకు కనబడతా ఉంటూ ఉన్నది. Now that's found in the book of, I believe it's John. Book of John. Hang on just a minute. యోహాను సువార్తలోనికి వద్దామండి. When John the Baptist makes a statement. Galen, is it the one where John says, I baptize you in water, but he will baptize you in the Spirit, something like that? Yes, that's what I'm looking for. నేను నీతో బాప్టిజం ఇస్తున్నాడు, నా వెనకాల వచ్చిన పరిశుద్ధాత్మ బాప్టిజం. First it is chapter 1 verses 15. Yeah, but it doesn't say there about baptizing the Spirit. Let's find it in another verse. John the Baptist. Which one, then? Where John the Baptist says, I baptize you with water, but one is coming after me that will baptize you in the Holy Spirit. Matthew 3:11. Pastor, No, John chapter 1:8. 4. Mark 1:8. Mark Pastor, 1:8. chapter 1 verses 26. Okay, Mark chapter 1, verse 6. Pastor, we can see Verse John 8. chapter 1 verses 26. John chapter 1 verses 26. John chapter 1 verses 26. John 1. John 1. John 1:26. 126. Six. 26. Okay, what I'm looking for is more specific. Look at Mark chapter 1. Verse 8. Mark 1, Yes. 8. మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. John the Baptist says, I baptize you with water. But he, talking about Jesus, will baptize you with the Holy Spirit. ఇక్కడ చూసినట్లయితే నేను నీళ్లలో మీకు బాప్టిజం ఇచ్చుతును గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్టిజం ఇచ్చిందని చెప్పి ప్రకటించుచుండెను. So it's Jesus that is the baptizer, but you are baptized in the Holy Spirit. ఇక్కడ చూసినట్లయితే నేను నీటిలో బాప్టిజం ఇస్తూ ఉన్నాను, కానీ
ఇక్కడ యేసు ప్రభు గారు పరిశుద్ధాత్మ చేత మీకు బాప్టిజం ఇచ్చెను అని రాయబడుతూ ఉంటూ ఉన్నది. Gracie, did that answer your question? గ్రేసీ అమ్మ, నీ యొక్క ప్రశ్నకు సమాధానం దొరికిందా? గ్రేసీ, యూ కెన్ స్పీక్ అవుట్, మాట్లాడండి. మీకు ప్రశ్నకు సమాధానం దొరికిందా? Yes. All right, very good. Okay, excellent. Yes. Excellent. Yes. You know, doubt is a real enemy. It will take away faith. Yeah, మనకి ఏదైనా ఒక సందేశం వచ్చేటప్పుడు, డౌట్ వచ్చేటప్పుడు దాన్ని తీర్చుకోకపోతే సాతానుడు మన మీదకి దాడి చేస్తాడు. And so do not leave room for doubt. Remove మనము ఈ మీటింగ్ ని మనం ఒక సందేహం, ఒక డౌట్ తో మనం వెనక్కి వెళ్ళకూడదండి. If there is a doubt in you saying I'm not worthy to receive the baptism of the Holy Spirit, then guess what? ఒకవేళ ఏదైనా సందేశం వచ్చి నేను పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుటకు నేను అర్హులు కాదేమో అనుకోవచ్చు ఒక్కొక్కసారి. You are worthy. He made you worthy by his blood. He made you worthy. మనము పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుటకు మనమందరము కూడా అర్హులమై ఉన్నాము. Okay, now so I want to give the testimony again. I just heard this morning. ఈ యొక్క ఉదయకాల సమయంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యాన్ని మీ మధ్య పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. Before I'm with you in India, I'm teaching in Asia, in Myanmar and Thailand. నేను ఇక్కడ చూస్తున్నట్లయితే భారతదేశములకు నేను మీకు బోధించే ముందుగా నేను థాయిలాండ్ దేశములోని వ్యక్తితో నేను ఈ వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటూ ఉండేవాడిని. And a couple weeks ago, I was teaching them about receiving the baptism of the Holy Spirit and speaking in tongues. నేను ఒక 2 వారాల క్రితం నుంచి కూడా వారికి పరిశుద్ధాత్మ బాప్టిజం అంటే ఏమిటి, అన్య భాషలు అంటే ఏమిటో నేను బోధిస్తూ ఉంటూ ఉన్నాను. The translator's wife, who I believe is going to be a great prophet, wanted to receive the baptism of the Holy Spirit. ఇప్పుడు నేను తర్జుమారు చేస్తున్నట్లుగానే అక్కడ అయ్యగారికి ఒక వ్యక్తి తర్జుమారు చేస్తున్నాడు. తన భార్య పరిశుద్ధాత్మను అన్య భాషలు పొందుకొని ఉన్నదంట. I told them to be asking, to be seeking the baptism of the Holy Spirit between our class times from one week to the other. నేను ఈ క్లాస్ ప్రారంభ దశ నుంచి కూడా నేను అంటూ ఉన్నాను, పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా హృదయంలో దప్పిక కలిగిన వారి వల్ల ఉండండి అని నేను బోధిస్తూ ఉన్నాను. She asked, and it seemed like nothing happened. ఆమె అడిగేటప్పుడు ఆమెకు ఎలాంటి కార్యము కూడా జరగలేదండి అక్కడ. She went to bed and she began to dream that she was speaking in tongues. ఆమె ఆ రూమ్ లోనికి వెళ్ళి పదే ప్రార్థన చేస్తుందంట. అప్పుడు భాషలు మాట్లాడడం ప్రారంభించిందంట. She woke up speaking in tongues. ఆమె అక్కడ లేచినంటే ఆ భాషలు మాట్లాడడము ఆమె ప్రారంభిస్తూ ఉంటూ ఉన్నది. Isn't that amazing? ఇది ఆశ్చర్య కలిగించినటువంటిది అనిపించిందండి అందరికీ. I believe for her it had to be done that way because sleep, you go into the unconscious mind and you have less resistance to what God's will is. She was easier to receive the baptism of the Holy Spirit. ఇక్కడ చూసినట్లయితే నేను చెప్పిన మాటను చెప్పినట్టుగా విని అదే యొక్క ఆలోచనలోనికి అలా తన రూమ్ లోనికి వెళ్ళి పదే పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నేను భాషలు మాట్లాడుతూ ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నేను భాషలు మాట్లాడుతున్నా అనుకుంటూ ఉన్నది. అందుకే మాటికి అడిగింది కాబట్టి పరిశుద్ధాత్మను భాషలను పొందుకోగలిగింది. So this week ask. Next week we'll come together and I'll teach again. ఈ వారం కూడా అడుగుదాం, మనము కూడా అడిగి వాటిని పొందుకునేలా ప్రయత్నం చేద్దాం. And we'll try
to eliminate the obstacles that are keeping you from receiving. మనము తప్పకుండా ఈ యొక్క మన అడిగిన దానిని పొందుకునే రీతిగా మన ప్రయత్నాలు చేస్తూ ముందుకు అడిగి వేయవలసిన వారి వలె ఉండాలి. Jeannie, you have a comment, question? Well, I wanted to share how I received the Holy Spirit, and it might encourage them, but I don't know if you want me to say it today. It's not very long, and then or next week, but it might encourage them during the week. Well, why don't you go ahead and do it now? Okay. Okay, Jaya. Okay. I'm going to say something you can translate. I was very hungry. I was very hungry to receive the baptism of the Holy Spirit. You want to translate that? నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఎంతగానో ఆకలిగొని ఉన్నాను నేను. So I asked one of my leaders to pray for me, to lay hands on me, to pray for me to receive it. నేను నా నాయకుల్ని అడిగానండి, సంఘములో నా నెత్తి మీద చేతులుంచి ప్రార్థన చేయండి, నేను పరిశుద్ధాత్మను పొందుకుండులాగాని. And nothing happened. And like Galen's, and nothing happened. Go ahead. You can say that. Translate. అక్కడ వారి నెత్తి మీద చేతులుంచి ఉంచినప్పుడు వారు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఎలాంటి కార్యము కూడా అక్కడ జరగలేదండి. Yes. And then nothing happened. So the following week, I told my leader to pray for me again. నేను తర్వాత వారం కూడా మా నాయకుల్ని అడిగాను, అయ్యా నా కోసం మరొకసారి ప్రార్థన చేయండి అని అన్నాను. And he said, Jeannie, be patient. And go ahead, be patient. ఆయన ఏం చెప్పి ఉన్నాడంటే, జీనీ గారు నీవు ఓపికను కలిగి ఉండాలి అని చెప్పి ఉన్నారు. And he gave me the same verses that Galen gave you today about being persistent and keep asking and but I felt that maybe, like Galen said, it wasn't for me. Maybe it was for everyone, but then in the Bible it said it was for everyone. ఇక్కడ చూసుకున్నట్లయితే గాలెన్ గారు చెప్పినట్లుగానే పదే పదే మాటి మాటికి పరిశుద్ధాత్మను పొందుకోవాలని అడిగినట్లయితే పొందుకోగలుగుతూ ఉంటామని నేను నేర్చుకున్నాను. Okay, so I did not stop asking. Then one night I was in my room, my children were asleep, my husband was not home. I was alone in my room reading my Bible. ఇక్కడ చూసినట్లయితే నా పిల్లలందరూ పడుకొని ఉన్నారు, నా భర్త నాతో నా రూమ్ లో కూడా పడుకొని ఉన్నారు. నేను మాత్రం ఒక్కదాన్ని లేచి ఏం చేశానంటే పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని నేను చదవడం ప్రారంభించాను. And then I felt something inside that wanted to come out. I felt something that had to come out. నేను ఇక్కడ చూసినట్లయితే కొద్ది ఏదో ఒకటి నాలో నుంచి బయటకు వచ్చేసినట్లుగా, ఏదో ఒకటి నాలో ఒక నూతనంగా ఆ విధానం అంతా నాలో కనబడుతూ ఉంటూ ఉన్నది. And then I started singing in other tongues. ఎప్పుడైతే అది నేను వేరొక భాషలోని నేను మాట్లాడడం పాడడం చేస్తూ ఉంటూ ఉన్నానండి. And I was crying for happy because I was so happy that I received it. నేను ఎందుకోసం అంటే అక్కడ ఏడ్చేస్తా ఉంటూ ఉన్నాను, ఎందుకు నేను అనుకున్నది పొందుకున్నానని ఆనంద బాష్పములో నాలో నుంచి వచ్చేస్తూ ఉంటూ ఉన్నాయి. So like Galen said, it's not necessary. Sometimes we receive it when people pray for us, and sometimes we receive it where we are alone with God. ఇక్కడ చూసినట్లయితే గాలినయ్య గారు చెప్పినట్టు రీతిగా ఇక్కడ ఒక్కసారి ప్రార్థన చేసిన వెంటనే నీకు వచ్చేది, కానీ నువ్వు దాన్ని కంటిన్యూగా ప్రతి దానికి అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే
తప్పకుండా నువ్వు పొందుకుంటావు అన్న మాట నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. The important thing is to be persistent and not give up and keep asking and believe you are going to receive. మనము విడవకుండా పదే పదే పరిశుద్ధాత్మ నాకు కావాలి అని మనం అడిగినట్లయితే తప్పకుండా మనం పొందుకోగలుగుతాం. That's right. Exactly right. Thank you, Jeannie. That was very good. Very good. Amen. Well, Father, we thank you for your grace and your mercy. Thank you for the promise of the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవ, నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి తండ్రి నీకు ప్రభా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. I pray for these people that have hunger, that they will be filled. పరిశుద్ధాత్మ చేత ఆకలిగొని వారు అందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. Help them this week to ask, to seek, and to knock. ఈ యొక్క వారమంతయు ప్రభువా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వారు మాటి మాటికి ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేయమని కోరుతూ ఉన్నాను. And I know I'm asking according to your will. ప్రభువా నీ యొక్క విధానం ప్రకారంగా ప్రభు అడుగుతూ ఉన్నాను తండ్రి యేసయ్యా. And I ask in the name of Jesus. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Amen. Okay. Well, we will see you next week, and hopefully that we'll have some testimonies